9 భార్యలు, అనేక మంది పిల్లలు, దాసదాసి జనాంగం, గుంపులు గుంపుల మందలు, మొత్తం ఎబ్బోకు రేవు దగ్గర దాటించాల్సి వచ్చింది. దాటించి లేఖనం ఏం చెప్తుందో తెలుసా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. కుటుంబము, సమూహము, మందలు అన్నీ ఒక భాగం, యాకోబు ఒక్కడు ఒక భాగం. 2 విభాగింపబడ్డట్టుగా యాకోబును ఆ అనుబంధ బాంధవ్యాల్లో నుంచి, ఆ ఆస్తిపాస్తుల ఆలోచనలోంచి, అన్నిటిలో నుంచి పాపం ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని. 14 ఏళ్ళు కష్టం రాహేలు, 7 ఏళ్ళు పనిచేస్తే లేయాని ఇచ్చాడు. ఇదేంది, నేను చిన్నావును కదా ఆశించింది, నువ్వు పెద్దామని ఇచ్చావేందంటే, మా దగ్గర ఇద్దరిని ఇచ్చే అవకాశం ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయమని కూడా ఇస్తానన్నాడు. ఏం చేస్తాం మళ్ళీ ఏమి కోసం? ఎవరో ఒకటి ఉందిగా సరిపోయేది అనుకోలా. అన్ని ప్రేమించింది ఏమనైతే అట్లట్లా అని మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. 14 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ రాహేల్ని. ఇప్పుడు రాహేల్ని కూడా వదలాల్సి వచ్చింది, లేయాను వదలాల్సి వచ్చింది. మొట్టమొదటి సంతానాన్ని కనిచ్చిన లేయాను వదలాల్సి వచ్చింది, బిల్హాను వదలాల్సి వచ్చింది, జిల్పాను వదలాల్సి వచ్చింది, మొత్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ మందల్ని, ఆ పిల్లల్ని, మొత్తం నా ప్రాణం అని అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక్కడే కూర్చున్నాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఏమయ్యా, అంత కష్టపడి సంపాదించుకుని అసలు ఆ భార్యను వదిలిపెట్టి ఎట్ట ఉండగలిగావు యాకోబు? ఏం భార్యో ఏమో పోసార్, లేయని ఎట్టో, ఏం లేయానో ఏమో పోసార్, నాకు ఇప్పుడు ఏం పట్టట్లేదు, నేను వారి నుండి వేరై ఉన్నాను. ఎందుకున్నావు? ఎందుకు వేరుపరచబడ్డావు? నేను ఆయన కోసం ఉన్నాను. ఆయనను కలుసుకోవాలి, నాకు ఆయన కావాలి. ఈ సంగతి మనకి మామూలుగా అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చేసి తీరతాడు దేవుడు. ఏమనుకోవద్దు ఇట్ట చెబుతున్నానని. స్తోత్రం. ఎందుకు ఇంత పగబట్టావు? పగబట్టలా, ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టడం. అర్థమైందా? నువ్వు మామూలుగా లొంగకపోతే ఏ టైపులో వస్తావో ఆ టైపులో ఆయన వస్తాడు నేను తీసుకురావడానికి. తెస్తాడు. ఎందుకు నా ఏమిటి ఎట్టుబడ్డావు అంటావు? నువ్వంటే నాకు ప్రేమ, అందుకని నీ వెంటబడ్డాను అంటాడు. ఏమనుకోవద్దు, అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మర్యాదగా తిరిగితే తిరిగినట్టు ఎటు ఆయన, లేకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అది. దానికి ఏమైనా జరగవచ్చు. మొత్తం వదిలిపెట్టి వెళ్ళొచ్చు, తొడగూళ్ళు వసలొచ్చు, జాయింట్లు ఓడొచ్చు. ఎప్పుడైతే యాకోబు వేరయ్యాడో, వాళ్ళందరినీ వదిలేసి ఇదిగో దేవా నాకు వాళ్ళు కాదు నువ్వు అని ఆగాడో దేవుని కోసం, ఆ రాత్రి వచ్చేసాడు. మొత్తాన్ని పంపించి ఆ రాత్రి వేళ యాకోబు ఒంటరిగా మిగిలిపోయి దేవుని అడుగుతున్నాడు, నీ కోసం ఉన్నాను రావయ్యా, నీ కోసం ఉన్నాను రా. అద్దుకు వచ్చాడు. పిల్లలు, లేయా, మందలు, పశువులు ఏం గుర్తురాలేదా? ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఇప్పుడు నేను కావాలా? పాపం దెబ్బతిన్నావు బిడ్డవి. సరేలే వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? నేను నీకోసమే ఉంది, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని పట్టుకున్నాడు. పట్టుకున్నాడు. దేవుణ్ణి హత్తుకునే పద్ధతి తెలియట్లా. అయిపోలప్పుడే ఇంకా తొడగుట్టి మీద కొట్టలా, వెళ్తున్నాడు. మళ్ళీ పట్టుకుంటాడు చూడండి. అయ్యలు శాశ్వతమైన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నా కోసం కాచుకున్నావు కదా,
నా కోసం ఎదురు చూసావు కదా, నన్ను హత్తుకున్నావు కదా, ఓ నీ నీ జీవితం చరితార్థం అవుతుంది, ధన్యుడు అవుతావు. పో, తరతరాల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నా. మోషేకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పుకున్నాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. ఎందుకు యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు? యాకోబు దేవుడిని హత్తుకున్నాడు, దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు, కన్నీళ్లు విడిచి శ్రద్ధతో వెతికాడు, తన కలిగి ఉన్న సమస్తాన్ని వేరుపరుచుకున్నాడు. కన్నీళ్లతోనే తన జీవితం సాగింది. కానీ ఆశ్చర్యం, తరతరాల దీవెన, తరతరాల ఆశీర్వాదం యాకోబు సంతతికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీలుగా బతికి ఉండి తిరుగుతున్న వారు ఎవరో తెలుసా? ఆ యాకోబు సంతతే. సూర్యుడు ఉన్నంత వరకు నీ సంతతి నిలుస్తుంది. పో, దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలయ్యా, చాలు. నువ్వు చూసుకోవాలని నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నా భార్యలు, నా పిల్లల్ని, నా సంపద సమస్తము నీకు అప్పగిస్తున్నా. నాకున్నది ఇక నువ్వే, నాకున్నది ఇక నువ్వే. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలారా, ఎందుకు వేరుపరుస్తాడు దేవుడు అంటే, నిన్ను విడిచి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయటానికి నిన్ను సపరేట్ చేసుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, డివైడ్ చేసుకుంటాడు. నాకెందుకు ఈ పరిస్థితి అనొద్దు. నువ్వు ఆయనను చెయ్యని నీ జీవితంలో కార్యాలు చెయ్యని, ఆయన హస్తము పని చెయ్యని. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. అడుగుదాం దేవుడిని, నన్ను వేరుపరచు తండ్రి అని. ఆఖరి మాట చెప్పి ఇక నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆఖరి మాట, లాస్ట్ మాట ముగిస్తున్నాను నేను. మొదటిది ఎందుకు చెప్పాను? నీకు దృష్టి కలిగించడానికి, వాస్తవం నీకు అర్థం కావటానికి ఆయన నిన్ను వేరుపరుచుకుంటాడు. మంటిని హత్తుకోకుండా నీవు మహిమాస్వరూపికు ప్రభువుని హత్తుకోవటాన్ని నువ్వు డివైడ్ చేసుకుంటాడు. రెండవది, ప్రత్యక్షతలను నీకు అనుగ్రహించి స్పెషల్గా నిన్ను వాడుకోవడానికి, కొన్ని కార్యాలు నీ ద్వారా జరిగించడానికి. ఒకవేళ యోహాను అలా వేరుపరచబడకపోయి ఉంటే మనకు ప్రకటన ఉండేది కాదు, భవిష్యత్తు తెలిసేది కాదు. ఈరోజు మనకు భవిష్యత్తు ఈజీగా తెలిసిపోతుంది మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి. గ్రంథంలో రాయబడిన ప్రకారం ఇది ఎవరు ఇచ్చారు తెలుసా? యోహాను.
అది ఇవ్వటానికి యోహాను ఒంటరి కావాల్సి వచ్చింది, వేరుపరచబడాల్సి వచ్చింది. మూడవది, తరతరాల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి, నిన్ను విరిచి నలుగొట్టి సరిచేయటానికి కొన్నిసార్లు నిన్ను సపరేట్ చేసుకుంటాడు దేవుడు, వేరుపరుచుకుంటాడు. ఆఖరిది, నాలుగవది, దేవుడు నిన్ను వేరు కమ్మని పిలుస్తున్నాడు మీలో అనేక మందిని. ఎందుకు తెలుసా? లోకం మీదకి వచ్చే నాశనములో మీరు నశించకుండా ఉండటానికి.